భావిస్తా ఉన్నాను మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మొదట దేవునికి వందనాలు తెలియజేస్తాను. క్షమించండి, యాక్చువల్లీ తెలంగాణలో ఈ మన గవర్నమెంట్ ఆఫీసెస్ లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం వల్ల లేట్ అవర్స్ వరకు ఆఫీస్ లో ఉండడం, ఇవాళ హాలిడేస్ లో కూడా డ్యూటీస్ వేయడం వల్ల నేను ఇంట్లో నుంచి జాయిన్ కాలేకపోయినాను. ఇంకా ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. ఐల్ బి విత్ యూ ఫర్ 1 hour. నేను 1 hour మీతో గడిపిన తర్వాత నేను లెఫ్ట్ అవుతాను విత్ యువర్ పర్మిషన్. ఆ తర్వాత మిగతా సమయాన్ని మేనేజ్ చేస్తారు. కాలం మనం చర్చ్ అండ్ ఫెలోషిప్ అనేటువంటి సహవాసము కలిసి ఎదగడానికి అనేటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుతూ వచ్చాం. చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. సహవాసం యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క అవసరత, అంత మాత్రమే కాకుండా బైబిల్ ఆధారం బిబ్లికల్ బేసిస్ గురించి మాట్లాడుతూ వచ్చాం. మరి రకరకాల ఫెలోషిప్స్ గురించి మాట్లాడుతూ వచ్చాం. దాని అర్థం మరి దేవునితోటి సహవాసాన్ని మనం కలిగి ఉండడం వల్ల ఇతరులతో మనము చక్కని సహవాసానికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుందనే విషయాలు మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. అంత మాత్రమే కాకుండా మరి క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ విశ్వాసంలోనికి రావడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం, అంటే క్రీస్తులోనికి అంటే మనము జన్మించడం, మరి క్రీస్తును అంటే ప్రదర్శించడానికి మన విశ్వాసాన్ని అంటే ప్రాక్టీస్ లో పెట్టడం అనే విషయాలు చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాకుండా మరి ఇవాంజలికల్ ఫెయిత్ ఏంటి అనే విషయాలు చూస్తూ వచ్చాం. మరి ఈ ఫెలోషిప్ లో ఉన్నటువంటి అంటే ఏముంటాయి అంటే క్రీస్తు యొక్క ప్రేమను మరి ఏ విధంగా పంచుకుంటాం, మాట్లాడడం ద్వారా, ప్రార్థన చేయడం వల్ల, పాటలు పాడడం వల్ల, సహవాసాన్ని కలగడం ద్వారా, ఒకరితో పంచుకోవడం వల్ల, ఒకరి బాధలు ఇంకొకరు పంచుకోవడం వల్ల, ఆ విధంగా అంటే మనం సహవాసాన్ని కలిగి ఉంటాం అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇకపోతే సహవాసంలో ఉన్నటువంటి అంటే ఉండాల్సిన లక్షణాల గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూస్తూ వచ్చాం. మళ్ళీ 15వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాము ఒకరికొరకు కలిసి ఉండడానికి. 15వ అధ్యాయము, 16వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చాం. ఈ విధంగా మొత్తానికి అంటే సహవాసం అనేటువంటిది మన వ్యక్తిగత క్రైస్తవ విశ్వాస జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం గమనిస్తూ వచ్చాం. ఇకపోతే హాల్ మార్క్స్ గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒకసారి అంటే మిమ్మల్ని పర్సనల్ గా స్టడీ చేస్తున్నామని చెప్పేసి చెప్పాను. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు చదివారో లేదో, అంటే లైఫ్ ఆఫ్ డిసిప్లిన్, ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, పీపుల్ బిల్డింగ్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. సో ఇందులో అంటే స్పిరిచువల్ డిసిప్లిన్స్ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ఎందుకు ఈ స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఉండాలి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ఇన్నర్ చేంజెస్ గురించి కూడా మనం మాట్లాడుతూ వచ్చాం. మనం రక్షింపడం వల్ల దేవునికి వాక్యాన్ని ఎజ్రా వలె అంటే స్టడీ చేయడానికి మనం కమిట్ చేసుకోవడం అనే విషయం మనం చూస్తూ వచ్చాం. దాన్ని ప్రాక్టీస్ చేయడం, స్టడీ చేయడం మాత్రమే కాదు, ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు, టీచ్ చేయడం కూడా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి విషయం మనం గమనిస్తూ వచ్చాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే యేసుక్రీస్తు యొక్క అంటే ఆయన గ్రోత్ ప్యాటర్న్ లో మనలను మనము మెజర్ చేసుకోవడం అనేటువంటి విషయాల గురించి కూడా, మెజరింగ్ అవర్ సెల్స్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం కదండి. ఇంకా వెనక్కి ఇంకా ముందుకు వెళ్ళిపోతాం తమ్ముడు. ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ ఆపుతున్నాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే వననదర్ ఇన్ ద అంటే బైబిల్ అనే విషయాన్ని మనం చూస్తూ అంటే మనము వీఆర్ అంటే ఒకరికొకరము అనే విషయాలు మనం చూస్తూ వచ్చాము.
డివోట్ వన్ అనదర్ అనే విషయాన్ని మనం రోమిలకు రాసిన పత్రికలు చూస్తూ వచ్చాం కదండి. సో ఈ విషయాలని కూడా మనము గమనిస్తూ అంటే మనము ఆలోచన చేస్తూ వచ్చాం కదండి. సో ఇక ముందు తీసుకెళ్తున్నానా? యా. సో బైబిల్ స్టడీ, ఫెలోషిప్, క్రీస్తునందు మనం అందరం కూడా ఒకటి అనేటువంటి విషయాల్ని అంటే ఆ ఇదంతా కూడా అంటే ఆ మన సహవాసానికి ఇది ఆధారము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం కదండి. ఆ తర్వాత బైబిల్ స్టడీతో మాత్రమే కాకుండా అంటే మనము విషయాలు మనం చూస్తూ వచ్చాం కదండి. అంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడము, అంత మాత్రమే కాకుండా ఒకరినొకరు తెలుసుకోవడం అనే విషయాలు కూడా అక్కడ చూస్తూ వచ్చాం. ఇకపోతే ఆ తర్వాత మనము ఈ మార్క్స్ గురించి కూడా చూసాం కదండి. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అని చెప్పేసి ఒకసారి నేను చెబుతూ వచ్చాను. మరి ఈ గ్రూప్ లో అటెండ్ అయినటువంటి వారు ఎంతమంది చదివారు అనే విషయం నాకు తెలియదు. కానీ ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సీరియస్ గా బెరేలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్రాక్టీస్ ఏంటంటే అపోస్తలుడు చెప్పినటువంటి సంగతులు ఆయా లేఖనాల్లో వాళ్ళు చెప్పిన సంగతులు ఆయా లేఖనాల్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళు తిరిగి తిరిగి అంటే వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తూ వచ్చినట్టుగా గమనిస్తూ వచ్చాం. కాబట్టి సహవాసంలో మనం అంటే ఒక విషయం మనం గమనిస్తా ఉన్నాం ఏంటిదంటే మన కొరకు మాత్రమే కాదు కానీ మన మూలంగా ఇతరుల కొరకు దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఈ విషయాల్లో మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తే అటు స్పిరిచువల్ డిసిప్లిన్స్ గురించి మనం మాట్లాడుతాం కదండి. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగేటువంటిది కాదు. ఎందుకంటే నో రియల్ డిసైపుల్షిప్ డెవలప్మెంట్ వితౌట్ మెయింటైనింగ్ పర్సనల్ స్పిరిచువల్ డిసిప్లిన్స్ అని చెప్పేసి మనకు వచ్చాయి. ఈ పర్సనల్ డిసిప్లిన్స్ నిజంగా లేకపోతే వీ కెనాట్ బి ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు అదర్స్ అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎందుకు వై వీ నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్ లో మరి హెబ్రియలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు మనం 7 నుండి 10 వచనాలు గమనించినట్లయితే ఇట్ హెల్ప్స్ టు గెట్ ఆన్ ద రైట్ ట్రాక్ కదండి. వి షుడ్ గ్రో త్రూ దెమ్. Disciplines help us to grow into the Christ's character and his likeness అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అది యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మనం ఆ విషయాన్ని చూస్తాం కదా. ఇప్పుడు ఏమవుతామో మనకు తర్వాత ఏమవుతామో మనకు తెలియదు కానీ క్రీస్తు వచ్చినప్పుడు మాత్రము ఆయనలాగా ఉంటాం మనము అనేటువంటి విషయాన్ని మరి అపోజినటువంటి మరి యోహాన్ రాసినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని చూసినట్లయితే ఇంకొక విషయం కూడా మనం చూస్తాం. ఏంటిదంటే ఈ ప్యూరిటీ ఆఫ్ ఫెలోషిప్ ని వాడం చేసుకోవడానికి వీ నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్ అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంటే పరిశుద్ధుల యొక్క దేవుడితోటి సహవాసము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మరియు ఎంతో సజీవమైనటువంటి సంబంధ బాంధవ్యాలకి మనం తీసుకుని వెళ్తుంది అనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. ఇకపోతే ఆ తర్వాత ఎక్స్టర్నల్ డిసిప్లిన్స్ గురించి ఇన్నర్ చేంజ్ గురించి మనం చూస్తూ వచ్చాం కదండి. ఆ నెక్స్ట్ ఎక్స్టర్నల్ డిసిప్లిన్స్ లో మనం చూస్తున్నట్లయితే ఈ స్క్రిప్చర్ రీడింగ్ అనేటువంటిది ఇట్స్ బేసిక్ అండ్ ఫండమెంటల్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం కదా. ఈ అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎజ్రా వలె నిజంగా మనం చదవడం, అంత మాత్రమే కాకుండా దాన్ని మన జీవితాల్లో ప్రాక్టీస్ లో పెట్టుకోవడం, అంత మాత్రమే కాకుండా దాన్ని మన ప్రాక్టీస్ లో ఉన్నటువంటి దాన్ని టీచ్ చేయడం. ఈ మధ్యకాలంలో చాలా మంది సేవకులు, బోధకులు మనం గమనిస్తా ఉంటున్న పాస్టర్స్, సంఘ పెద్దలు, విశ్వాసులు సైతం కూడా ప్రసంగాలు చేయడానికి చాలా ఈజీ. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతా ఉన్నాను, మీరు అక్కడ ఉండి వింటా ఉన్నారు, చాలా బాగున్నది అవి బాగా మాట్లాడుకుంటా. కానీ అసలు బ్రదర్ సునీల్ కుమార్ గారి యొక్క జీవితం ఏంటి? నిజంగా దేవుని యొక్క వాక్యానికి తన జీవితంలో అసలు ప్రాముఖ్యతనిచ్చేటువంటి వ్యక్తియా కాడా?
దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యపు విలువలు, దేవుని యొక్క వాక్యపు సత్యాలు అనేటువంటివి తన జీవితంలో ప్రాక్టీస్ లో పెడతాడు. తన జీవితంలో ప్రాక్టీస్ లో పెట్టినప్పుడు మాత్రమే టీచ్ చేయడానికి అర్హతను మనం కలిగి ఉంటాం అన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూసినట్లయితే టీచ్ చేస్తారు కానీ ప్రాక్టీస్ చేయరు. దానికి కారణం ఏంటంటే అసలు వాక్యపు సత్యాల విలువలు అనేటువంటి వాళ్ళకి తెలియాలి కదా. తెలియాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి కదా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేయడం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మరి మనము ఎక్కడ మొదటి కీర్తనలో మనం చూస్తూ ఉంటాం కదండి. మొదటి కీర్తనలో మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూస్తాం. ఆయన వాక్యాన్ని అంటే మనం ధ్యానించడము అనే విషయాన్ని అక్కడ చెప్తా ఉంటాం. కాబట్టి అంటే ఆయన వాక్యపు సత్యాల యొక్క విలువల్లోంచి మన జీవితాల ద్వారా దేవుని ఘనపరచడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అండ్ ఇంకొక విషయం కూడా డీపెనింగ్ అవర్ ప్రేయర్ బికాస్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క ప్రెజెన్స్ ని కోరుకోవడం, దేవుని యొక్క ప్రెజెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేటువంటిది అది ఎవరి ద్వారా మనం నేర్చుకోగలం అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మనకు మాదిరి అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉంటాం. కాబట్టి ఆయన 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 ప్రెజెన్స్ ని మనము అంటే మన జీవితాల్లో అనుభవించడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన ప్రెజెన్స్ ని మనము అనుభవించినప్పుడు మాత్రమే మన జీవితాలకు సారం, లేకపోతే మన జీవితాలకి విలువ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మన జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ ని మనం చూస్తాం, ట్రాన్స్ఫర్మేషన్ ని మనం గమనిస్తాం. సో మనం మాత్రం చూడడం కాదు, మన జీవితాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ని ఇతరులు చూసినప్పుడు మాత్రమే ఇతరులని మనము ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అనే విషయాన్ని మనం చూస్తాము. అందుకొరకే నెక్స్ట్ స్లైడ్ లో మనం మాట్లాడుకుంటూ మనం అన్నాం ఏంటిదనంటే we need to be model to others. We need to be model to others. అక్కడ తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే ఒక మాట అంటాడు, బీ లిమిటెడ్ అండ్ బీ ఏ మోడల్ అని చెప్పేసి స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే నిజంగా అంటే పౌలు గారు తిమోతిని ఎంకరేజ్ చేస్తూ ఆయన వ్రాస్తూ వచ్చినటువంటి మాటల్ని మనం గమనిస్తా ఉంటున్నాం. ఆ 11వ వచనంలో ఏమంటాడంటే ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము, యవనాన్ని బట్టి ఎవ్వడు కూడా నిన్ను తృణీకరించనీయకు, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటుము అని చెప్పేసారు. సో నిజంగా అంటే తిమోతి ఏమో ఎఫెసులో ఉన్నాడు, ఆయన పరిచయం చేస్తా ఉన్నాడు, ఆయన పరిచారకుడిగా సేవకుడిగా ఆయన ఉంటూ ఉన్నప్పుడు ఆయన అనేక మంది మధ్యన, సమాజం మధ్యన, సంఘం మధ్యన జీవిస్తూ వచ్చాడు. అందుకొరకే అక్కడ ఏమంటా ఉన్నాడంటే ఎవ్వడు కూడా నీ జీవితాన్ని బట్టి నీ యొక్క పరిచర్యను బట్టి ఎవ్వడు కూడా నిన్ను తృణీకరించడానికి వీలు లేదు. కాబట్టి ఈవెన్ ఇన్ అవర్ అంటే టాక్స్, మన మాటలో సైతం కూడా అంటే మనము ఎంతో అంటే సెన్సిటివ్ గా ఉండాలి, ఆదరికరంగా ఉండాలి అనే విషయం. మన లైఫ్ స్టైల్ అంటే వి నీడ్ టు బి వెరీ సెన్సిటివ్ టు వీక్ బిలీవర్స్ కదండి. ఒక సందర్భంలో మనం గమనిస్తా ఉంటున్నాం ఎర్లీ చర్చ్ లో ఇట్లాంటి అంటే డిస్కషన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పౌల్ గారు అంటాడు ఏంటిదనంటే ఇతరులకు అభ్యంతరం కారణంగా ఉండడానికి నేను అంటే ఏదో డిసిప్లిన్ చేసుకుంటూ వచ్చాను అని చెప్పేసి అంటాను. కాబట్టి మన లైఫ్ స్టైల్ అనేటువంటిది అంటే వి మస్ట్ బి వెరీ సెన్సిటివ్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు లేకపోతే సహవాసానికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ ఒకే రీతిగా ఉంటారు అనేటువంటి గ్యారంటీ లేదు కదండి. సో డెఫినెట్లీ హెచ్చుతో ఆత్మీయ జీవితాల్లో
వారు దేవునితో గడిపేటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే వారు దేవుని యొక్క వాక్యానికి వారి జీవితాల్లో ప్రాధాన్యతనిచ్చేటువంటి విషయాల్లో బట్టి వాళ్ళ జీవితాల్లో విలువలు అనేటువంటి పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకొరకే మన బిహేవియర్ ఈవెన్ ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా మన బిహేవియర్ లో మార్పును ఇతరులు చూడగలగాలి. కాబట్టి ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అనంటే, చాలా సార్లు ఏమనుకుంటారంటే, అరే క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇవి చేయొద్దు, అవి చేయొద్దు, ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఇట్లా డిసిప్లిన్ చేసుకోవాలా అని చెప్పేసి మనం చాలా సార్లు దాన్ని ఏదో అంటే థియరీస్ గా మనం చూడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనలో జీవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో సమూలమైనటువంటి మార్పును ఆయన వాక్యం ద్వారా మన జీవితాల్లో జరిగించ జరిగించడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్న సత్యం మనం మర్చిపోతూ ఉంటాం చాలా సందర్భాల్లో. కాబట్టి వాక్యపు విలువలు అనేటువంటివి మన జీవితాన్ని ప్రభావితం చేసినప్పుడే మన జీవితాల్లో మార్పు అనేటువంటిది కలుగుతుంది. కనుక మనకు ఆధారం ఏంటి అంటే దేవునికి వాక్యమే. అందుకొరకే ఇంతకుముందు అన్న కృష్ణ అన్న షేర్ చేసుకుంటూ వచ్చినప్పుడు సహవాసాలు ఎన్నో ఉంటాయి, ప్రసంగికులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాక్యాన్ని వాక్యంగా బోధించేటువంటి వారి యొక్క అవసరత సంఘంలో సమాజంలో ఎంతో అవసరమైంది. కాబట్టి అంటే దేవుడు వారిని నిలబెట్టుకొని ఈ పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియా ద్వారా మరి అనేకులను బలపరచడానికి, అనేకులను ట్రైనప్ చేయడానికి, అనేకులను పురికొల్పడానికి, అనేకులను క్రీస్తు కొరకు నిలబెట్టడానికి, మరి అనేకులను క్రీస్తు కొరకు సాక్షులుగా తరబీదు చేయడానికి దేవుడు వారికి ఒక గొప్ప భారాన్ని, బాధ్యతని వారికి అనుగ్రహించినారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయంలో అంటే ఆ మోడల్ నస్ అనేటువంటిది అది మనమేదో ప్రయత్నాలు చేసినంత మాత్రాన అది జరిగేటువంటిది కాదు మన జీవితాల్లో. అదొకటి గమనించాలి. వాక్యపు తాకిడి అనే విషయాన్ని గమనిస్తా ఉంటున్నాను. ఇకపోతే ఆ ఇంకా మనము సహవాసంలో ఉన్నప్పుడు రియలీ అంటే మై రెస్పాన్స్ ఎడిఫైయింగ్ టు మై ఫెలోషిప్ అనే విషయాన్ని మనము గమనించాల్సి ఉంటుంది. ఈ సెటివ్ మైండ్ అనేటువంటిది లేకపోవడం అవసరం వస్తున్నాయి. చాలా ఈ ఫైనాన్స్ నిజంగా వారు అంటే వాళ్ళ లైఫ్స్ ని అంటే నిజంగా లివింగ్ విట్నెసెస్ గా కనపరచలేకపోతున్నారు సహవాసాల్లో. ఎందుకు అంటే ఇప్పుడు చాలా సహవాసాలు మనం గమనించినట్లయితే ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి అని చెప్పేసానంటే ఫైనాన్షియల్స్ దగ్గరనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకనంటే lack of integrity in maintaining of finances in the fellowship among when we are working among the fellowship, when we are in the fellowship, when we are the part of our fellowship. So the financial integrity management and definitely we need to have. At the same time we need to pass on this legacy to next generation అన్నమాట. సో అంత మాత్రమే కాకుండా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటిదనంటే నిజంగా నేను నిజంగా నా సంబంధ బాంధవ్యాలనేటువంటివి అంటే నిజంగా ఒక లైన్ గీసుకుంటున్నాయా అంటే ఇట్లా టూ ఫోల్డ్స్ అంటే రెండు టూ ఫోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ మనం గమనించాలి. నంబర్ 1 ఒకటి ఏంటంటే నాకు నేనే పరిమితము అనుకొని పరిస్థితులకు లేదా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండకపోవడం. ఇక రెండవ కోణం ఏంటిదనంటే అందరితో ఉంటాను, అందరు కావాలి, అందరి క్షేమాన్ని గురించి నేను ఆలోచన చేస్తాను, అందరి క్షేమాభివృద్ధి నా రెస్పాన్సిబిలిటీ అని ఇమ్మర్స్ అయిపోయి ఇన్వాల్వ్ అయ్యి పరిచర్య కొరకు సహవాసం కొరకు పనిచేసేటువంటి యాటిట్యూడ్. సో ఈ రెండు కోణాలు కూడా చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే we need to be
అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు బి మోడల్ టు అదర్స్. అంటే నన్ను నేను లిమిట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. టూ మచ్ గా అంటే ఒక ఇతరుల యొక్క అంటే సహవాసంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో టూ మచ్ గా ఇన్వాల్వ్ అయిపోయి అంటే మన పరిధులు దాటి కూడా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మనం పరిధిలోనే ఉండి సహవాసానికి క్షేమాన్ని కలిగి చేసేటువంటి వారంగా మనం ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటిదనంటే మనం ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. ఏంటిదనంటే నా యొక్క ఆలోచనలు లేకపోతే నా యొక్క చాయిసెస్ అన్ని కూడా అంటే అది నిన్ను మాత్రమే కేంద్రంగా చేసుకొని ఉంటున్నాయా, లేకపోతే నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క తలంపుల్ని కేంద్రంగా చేసుకొని ఉంటున్నాయా అనేటువంటి విషయాల్ని మనము ఎంతైనా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఒక మాటను చూస్తాం. ఏ యోగ్యత మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవైతే నేర్చుకొని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మరి ఇచ్చినటువంటి సలహాగా అంటే మనం గమనిస్తా ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏది చెప్తున్నాడో అది తన జీవితంలో వాళ్ళు చూశారంట. అక్కడ ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే ఆ ఆ మీరు నా వలన 9వ వచనంలో మీరు నా వలన ఏమి మాట్లాడారు ఏంటిదనంటే నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో అనంటే ఈ మాటని కొంచెం మనం నిలబడి ఆలోచన చేస్తే అంటే ఆయన ఉన్నట్టుగానే ఆయన బోధించినట్టు. రీసెంట్ గా అంటే దేవుని మహిమార్థమై చెప్తా అన్నాను ప్రియులారా. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను అంటే కొంత ఆత్మీయంగా పెద్ద అన్న అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అయితే నేను ఉండేది సైనిక్ పురి జోన్ లో ఉంటాను. సనత్ నగర్ అనేటువంటి జోన్ లో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు ఏం చేశారంటే అన్న పెద్దోడు కాబట్టి మెంటరింగ్ అనేటువంటి మెంటరింగ్ స్టూడెంట్స్ అనేటువంటి టాపిక్ ని అన్న తీసుకుంటే బాగుంటది అది అని చెప్పేసి వాళ్ళు కమిటీగా డిసైడ్ చేసి దే ఆస్క్డ్ మీ అన్న యాజ్ అ కమిటీ వీ హ్యావ్ డిసైడెడ్, మేము డిసైడ్ చేసుకున్నాం ఈ స్టూడెంట్స్ ని అంటే మెంటరింగ్ చేయడము గురించి మీరు ఏమైనా అంటే మాకు సమయం ఇచ్చి మా మినిస్ట్రీలో అంటే మా బైబిల్ స్టడీలో మీరు పంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని అన్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఈ మధ్యకాలంలో నేను కొంచెం ఆఫీస్ లో చాలా బిజీగా ఉండడం వల్ల స్టూడెంట్స్ కి మరీ దగ్గర వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసి ప్రార్థన చేసిన సందర్భాలు గత దాదాపు ఒక 6 నెలలుగా అంటే నేను బిజీగా ఉండడం మూలాన నా మనస్సాక్షి నన్ను గదిస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వస్తా అన్నాడు, నువ్వు హౌ కెన్ యూ టీచ్ వెన్ యు ఆర్ నాట్ వెన్ యు ఆర్ నాట్ ఇన్ అంటే ఇన్ టచ్ విత్ ఎ పర్సన్, హౌ కెన్ యూ టీచ్ అని చెప్పేసి నా హృదయం నా మీద దోషారోపణ చేసినప్పుడు ఆ తమ్ముడికి నేను చాలా సవినయంగా చెప్పాను, తమ్ముడు ఈ మధ్యకాలంలో నేను నా ఆఫీస్ బిజీ షెడ్యూల్ మూలంగా నేను స్టూడెంట్స్ తోటి నేను గడపలేకపోయాను, సమయం కలిసి మోకరించి ప్రార్థించలేకపోయాను. కాబట్టి నేను ఆ టాపిక్ తీసుకోగలను కానీ ఆ టాపిక్ నాకు అర్హత లేదు బ్రదర్, దయచేసి నన్ను క్షమించండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, నాకంటే యోగ్యుణ్ణి మీకు ఆ టాపిక్ తీసుకోవడానికి ప్రభు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాను. అంటే నేను ఏదో గ్రేటెస్ట్ థింగ్ ఏదో చేశానని మీ ముందు కనపరుచుకోవడానికి నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, అంటే అన్లెస్ అండ్ అంటిల్ అంటే we are the model to others,
అంటే వి షుడ్ నాట్ టీచ్. అంటే మన జీవితంలో లేనప్పుడు అది లేదు అని చెప్పడము, యథార్థంగా చెప్పుకోవడము. ఆ పిల్లోడు చిన్నోడే అయి ఉండొచ్చు, యూ కమిటీ మెంబరు, స్టూడెంట్. నేను పెద్ద అంటే ఈజెఫ్ అట్లో ఓ పెద్ద అన్న అని చెప్పేసి అనుకునేటువంటి అంటే పెద్దవాళ్ళు కూడా బ్రదర్ ఈజ్ వెరీ గుడ్, ఈ సీనియర్ మోస్ట్ స్పిరిచువల్ అని చెప్పేసి అనుకుంటున్నా. ఆ పర్టికులర్ టాపిక్ ని మాట్లాడడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే గత 6 నెలలుగా వ్యక్తిగతంగా ఒక ఒక చెల్లినో, తమ్ముడినో ఈ విధంగా కూర్చోబెట్టుకొనేసి ఆహ్, అంటే వాళ్ళని మెంటర్ చేసినటువంటి సందర్భం లేనందువల్ల నేను ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మన చాయిసెస్ అరే! అవకాశం దొరికింది కదా! అని చెప్పేసి పరిగెత్తు ఏదో చేయడం కాదు కానీ, ఆ అవకాశం దొరకడము అఫ్‌కోర్స్ అది ఆధిక్యతనే, కాదని నేను అనట్లేదు. అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ప్రభువారు నిజంగా మన జీవితాల ద్వారా సంతోషపడతారా? ఈ పని చేయడం ద్వారా అనే విషయము మనల్ని మనం పరీక్షించుకోకుండా మనము అంటే ఆల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండకుండా ఉంటే మనకు క్షేమం అండి. ఎందుకంటే పౌలు గారు చాలా స్పష్టంగా అంటా ఉన్నాడు 9వ వచనంలో అక్కడ. ఏమంటాడు? మీరు నా వలన ఏవైతే నేర్చుకొని అంగీకరించారో, నా యందు ఉన్నట్టుగా ఏవి విన్నారో, అంటే నేను ప్రసంగాలు చేస్తా ఉన్నప్పుడు డెఫినెట్‌గా ఇప్పుడు ఎవరన్నా నిలబడి ప్రసంగం చేస్తా అన్నప్పుడు ముందు ఆ ప్రసంగికుడు చెప్పేటువంటి విషయాల కంటే, ఆ ప్రసంగికుడి యొక్క జీవితము ముందు చదువుతా ఉంటారు ప్రేక్షకులు, సహవాసులు, విశ్వాసులు. కాబట్టి ఆ విషయంలో మనము చాలా అంటే జాగ్రత్త వహించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకొరకు పౌలు గారు ఆ మాట అన్నారు. ఆహ్, నా యందున్నట్టుగా ఏవైతే విన్నారో, ఏవైతే చూసారో అట్టి వాటిని చేయండి అని చెప్పేసి. ఎంత అంటే ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతున్నాడు పౌలు గారు అనంటే, ఆయన వ్యక్తులతోటి, విశ్వాసులతోటి, సహవాసులతోటి దివారాత్రములు వాళ్ళతో కూర్చొని సహవాసం చేస్తూ వచ్చాడు. అందుకొరకే అపోస్తల కార్యాలు 20 అధ్యాయంలో మనం అంటే ఆ మాటను కూడా మనం అంటే ఆయన మిలేతు వచ్చినప్పుడు ఎఫెసు నుండి సంఘ పెద్దలను పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి క్రమంలో పౌల్ గారు అంటే ఆ మాటను చెబుతూ వస్తాడనమాట. ఆ నిజంగా అంటే అక్కడ ఏమంటాడంటే నేను 31వ వచనంలో 20వ అధ్యాయము అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో ఆహ్, 31వ వచనం గమనించినట్లయితే, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి చెప్పుదురని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉంది. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి ఇది నిజంగా. ఆయన ఏమంటాడంటే 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి సహవాసంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో ఆయన గడిపినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. నిజంగా పౌల్ గారు ఆ మాట ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు వాళ్ళు చదువుకుంటే వాళ్ళు నిజంగా నాతో పౌల్ గారు ఇదిగో ఇంత సమయం గడిపారు. పలాని బ్రదర్ ఇగో నాతో ఇంత సమయం గడిపారు. పలాని సిస్టర్ ఇగో నాతో మా కుటుంబంతో ఇంత సమయం గడిపారు అని చెప్పి ముందు మన లైఫ్స్ ని వాళ్ళు స్టడీ చేసేటువంటి వారుగా అంటారు మై డియర్ బ్రదర్స్. కాబట్టి మన చాయిసెస్ ఎప్పుడు కూడా అంటే మనల్నే అంటే కేంద్రీకృతం చేసుకునేటువంటివి ఉంటాయా? లేతే రియల్లీ అంటే గాడ్స్ ప్లీజ్డ్ గా ఉంటాయా మన చాయిసెస్ అనేటువంటి విషయాల్ని దయచేసి మనము సహవాసం విషయంలో మాత్రము మర్చిపోకూడదు. అందుకొరకే పౌలు గారికి అంటే ఎఫెస్సులో ఉన్నటువంటి ఆ సంఘం పట్ల లేకపోతే ఆ పెద్దల పట్ల ఆయనకున్నటువంటి భారము, బాధ్యతను తెలియజెప్పడానికి వాళ్ళని అంటే మిలెతుకు పిలుచుకొని ఆ విషయాలు చెబుతూ అక్కడ 32వ వచనంలో ఇంకో చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగచేయుటకు పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు అని చెప్పేసి అని అంటాడు. అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని మనకు తెలియచేస్తూ ఏ శక్తిమంతుడు, ఏ సామర్థ్యం కలిగినటువంటి దేవుడో, ఏ దేవుడైతే మీ లోపట కార్యాన్ని చేయగలడో, సామర్థ్యం కలిగినటువంటి వాడో, ఆ దేవునికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను
ఆయన కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను అనేటువంటి మాటని అక్కడ చెప్తా ఉంటాడు. కాబట్టి సహవాసంలో మనం ఉంటున్నప్పుడు వీ నీడ్ టు బి మోడల్ టు అదర్స్. వీ నీడ్ టు బి మోడల్ టు అదర్స్. కాబట్టి ఆ విషయంలో మనము అంటే గమనిస్తూ లాస్ట్ టైం మనం గమనించినప్పుడు అంటే పండిత రామాబాయి గురించి కూడా సమాజంలో ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి భారము బాధ్యతను మాత్రమే కాకుండా అవిశ్వాసులైనటువంటి లోకం పట్ల కూడా మన ప్రతిస్పందన ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో ఒక మచ్చ తునకగా క్రైస్తవ సంఘ చరిత్రలో అనేక మంది సంఘ సంస్కర్తల్ని మనం చూస్తాం. చేసినటువంటి వారిని చూస్తాం. అనేక మందిని అటు క్రీస్తు కొరకు సజీవ సాక్షులుగా నిలబడినటువంటి వారిని చూస్తాం. కానీ ఆ అంటే ఆ మనమున్నటువంటి ప్లేసెస్ లో ఆర్ వి రియలీ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ పీపుల్? మన సంఘంలోనే మనము అంటే ఇతరులకు మనము మోడల్ గా లేకపోతే లోకానికి మోడల్ గా ఎక్కడ ఉంటామండి? అబద్ధం ఆడకూడదు అనేటువంటి మాట సహవాసంలో మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు కదా, సూర్యుడు ఎప్పుడు చూసినా గానీ అబద్ధం ఆడతాడు అని ముందు మనల్ని బేరీజు వేస్తారు. సంఘంలో అంటే సమాజంలో సమాజంలో ప్రక్కనే మన సేవకుడుగా మన పాస్టర్ గారు ఉండరు కదా, మన ఆత్మీయ తండ్రి అక్క అన్న పక్కన అంటే కానీ ఉండకపోవచ్చు, సమాజం ఉండొచ్చు. చాలా పరిస్థితుల్లో మన రిలేషన్షిప్స్ చాలా హలో ప్రసన్న పాస్టర్ గారు. మెసేజ్ ఏం రాలేదు నాన్న, కట్ అయిపోయింది. జాయిన్ అయ్యారు, వస్తున్నాను. సరే సిగ్నల్ ప్రాబ్లం. సునీల్ అన్న మ్యూట్ లో ఉన్నారు, మీరు మ్యూట్ చేసుకోండి. సునీల్ అన్న మ్యూట్ లో ఉన్నారు. హలో, సునీల్ అన్న మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మీ వాయిస్ వినిపించడం లేదు.
సునీల్ అన్న హలో సునీల్ అన్న మ్యూట్ లో ఉన్నారు మీరు. వినిపిస్తుందా? ఎస్ అన్న నా ఇట్ ఈస్ ఓకే. వినిపిస్తుందా? వినిపిస్తుంది అని కొంచెం అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది అయ్యా. అన్న వీడియో ఆపేసేయండి, వితౌట్ వీడియో కంటిన్యూ చేయండి. అదే ఓకే ఓకే Yeah. ఓకే ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ అన్న. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. సో మనకు అంటే ఈ విధంగా చూసుకుంటూ వస్తా ఉన్నప్పుడు నిజంగా అంటే చాలా మట్టుకు మన సహవాసాలు అంటే రకరకాల సమస్యలు కూడా వెళ్తున్నట్టుగా మనం గమనిస్తా ఉంటున్నాం. ఒకసారి తమ్ముడు అది హిండ్రెన్సెస్ అటువంటి దాంట్లోకి పెడితే లాస్ట్ స్లైడ్స్ ఉంటాయి. ఇక్కడ అంటే సాహసాలు మనం గమనించినట్లయితే మన సాహసాలు ఫలభరితంగా ఉండకపోవడానికి గల కారణాలు మనం కాస్త గమనించినట్లయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలంటే ఆ సాహసానికి సంబంధించి నా సాహసమే సరైన సాహసం అనేటువంటి ఆలోచన. ఇలాంటి ఆలోచన కలిగినటువంటి ఇప్పుడు రకరకాల సహవాసాలు రకరకాల అంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాక్యానుసారమైనటువంటి బోధ కలిగినటువంటి సహవాసాలన్నింటినీ కూడా మనము నిజంగా గౌరవించి అంటే వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఘనపరచాల్సిన అవసరత మన మీద ఉంది. Am I audible? ఎస్ అన్న. కాబట్టి హిండ్రెన్సెస్ అనేటువంటి అంటే స్లైడ్ తమ్ముడు చివరికి ఉంటుంది. కాబట్టి మన సహవాసంలో మన జీవితాల్లో మనం గమనించినట్లయితే నా సహవాసమే గొప్ప, నేను మాత్రమే గొప్ప, నేను మాత్రమే కరెక్ట్ చేస్తా అనేటువంటి ఆలోచన ఉండేటువంటి పద్ధతులు సరైనటువంటి కావు. కాకపోతే వాక్యానుసారమైనటువంటి ఏ సంఘమైనా ఏ సహవాసమైనా ఏ విశ్వాసమైనా కానీ మనం గౌరవించడానికి ఇష్టపడేటువంటి వారంగా మనం ఉండాలి. ఇకపోతే ఈ పర్సనాలిటీ క్లాషెస్ అనేటువంటివి నిజంగా రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. పర్సనాలిటీ క్లాషెస్ అని అంటే మెంబర్స్ మధ్యన వ్యక్తిగతమైనటువంటి విషయాలను బేస్ చేసుకొని సహవాసాల లోపల వారు ఇబ్బందులను కలిగి చేసేటువంటి వారుగా అంటే మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎప్పుడు కూడా సమస్యను అంటే వ్యక్తులకు ఆపాదించి వ్యక్తుల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సమస్యలుగా మనము అంటే మనం దాన్ని బేరీజ్ వేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే సమస్యను వ్యక్తిని సపరేట్ చేసి చూడడం నేర్చుకోగలిగితే సహవాసంలో నిజంగా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇకపోతే యూనిటీ అనేటువంటి విషయాల గురించి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యకాలం లోపల చాలా మట్టుకు అంటే యూనిటీని పాడు చేసేటువంటి పరిస్థితులు సంఘాల్లో మనం గమనిస్తూ ఉంటాం కదండి. ఈ డిస్యూనిటీ అనేటువంటిది ఇట్ ఈస్ అంటే సాతాను యొక్క మాస్టర్ స్ట్రాటజీ అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే సాతానుడు ఏమైనా కానీ అంటే వాడు అంటే సంఘంలో సమస్యలు తీసుకొచ్చి యూనిట్ని చెడగొట్టి ఐక్యతను చెడగొట్టి వ్యక్తుల మధ్య కలతలు రేపి ఆ విధంగా పాడు చేస్తూ ఉంటాయి. ఈ విషయంలో కాస్త మనం గమనించాం. డిస్యూనిటీని క్రియేట్ చేసే విషయాల లోపల సాధారణంగా మనం ఎలాంటి అంటే సమస్యల్ని మనం చూస్తూ ఉంటాం. సహవాసంలో డిస్యూనిటీని తీసుకొచ్చేటువంటి అంటే ఐక్యతను చెడగొట్టేటువంటి విషయాలు ఏమైనా అంటే మనం గమనించినటువంటి ఎలా ఉంటుంది? కెన్ యూ ప్లీజ్ ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని అంటే దయచేసి మాట్లాడొచ్చు. ఎలాంటి విషయాలు సహవాసంలో అనేక వస్తాయి? అదే సమస్యని వ్యక్తిని వేరు చేసిన ఒక్క మాట మళ్ళీ ఒకసారి చెప్తారా బ్రదర్?
అంటే సంఘంలో సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కదండి. అయితే ఆ సమస్య ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు ఇద్దరు సహవాసంలో ఇద్దరు అంటే సహోదరులు ఉన్నారు. ఇద్దరు సమస్య అంటే వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయాల్లో సంఘంలో కానీ సహవాసంలో కానీ ఇద్దరు వ్యక్తులు అంటే ఫెలో బ్రదర్స్ గా ఉన్నారు. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది అంటే ఒక చిన్న ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, బ్రదర్ మీరు ఈరోజు బైబిల్ స్టడీ తీసుకోండి అని చెప్పేసి ఒక సంఘ పెద్ద చెప్పాడు అనుకోండి. అది ఫోన్ కట్ అయిపోయో లేకపోతే పలాంటి సమయానికి మీరు వచ్చి అది అది చూడండి చేయండి అని చెప్పేసి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగించారు. అది మొత్తానికి ప్రాపర్ గా కమ్యూనికేట్ కాలేదు. అని చెప్పాల్సిన రీతిగా ఆయన చెప్పకపోవడమో లేకపోతే వినాల్సిన వ్యక్తి వినకపోవడం మూలం అక్కడ ఏమైపోయిందంటే డిస్టర్బెన్స్ వచ్చింది సహవాసం. అప్పుడు ఏమైంది, మనం ఏమనుకుంటామనంటే అరే సునీల్ గారు నేను చెప్పేసి ఆయన సునీల్ బ్రదర్ అంటాడు. అప్పుడు ఏమైపోతుందంటే వేరే వాళ్ళకి చాలా అభ్యంతర కారణంగా ఉంటుంది. అంటే వీళ్ళ వల్ల అసలు పాడైపోయింది, ఫెలోషిప్ ఇదైపోయింది, ఆ రోజు కరగాల్సి కూడి కరగలేదు, ఇంతమంది అంటే వాక్యం కూడా వెళ్ళిపోయారు, అది ఏదో సమ్ ఇష్యూ. అయితే అసలు ఏం జరిగింది అనే విషయాలు ముందు వీళ్ళిద్దరు వేరే వేసుకోవాలి. బ్రదర్ నేను ఇలా మాట్లాడాను కదా అని చెప్పేసానంటే అయ్యో నా వినలేదు బ్రదర్ అని చెప్పేసి అది క్లారిటీ పక్కకి ఇస్తే దాన్ని ఏంటంటే సమస్యను వ్యక్తుల్ని మనం వేరు చేసి చూసిన వాళ్ళము. లేకపోతే ఈనముగా సహవాసం పాడింది లేకపోతే ఈనముగా సహవాసం పాడైందని చెప్పి వ్యక్తులతో మనం పాడేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే నేను చెప్పేది మీకు అర్థమైందా లేకపోతే కన్ఫ్యూజ్? అర్థమైంది బ్రదర్. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. థ్యాంక్ యూ బ్రదర్. హలో హలో, అర్థమైంది బ్రదర్. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ఒకరికొకరి సహవాసంలోని కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పారు. అర్థమైంది ప్రాబ్లమ్స్. అంటే సహవాసంలో ఏదైనా ఒక సమస్య ఉందంటే డెఫినెట్ గా దానికి ఏదో కారణం ఉంటుంది. అయితే అది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా జరిగిస్తే వ్యక్తిని డిసిప్లిన్ చేసుకోవాల్సిన బాధ్యత సంఘంలో ప్రతి విశ్వాసికి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం సమస్యను సమస్యగా చూడడం, వ్యక్తిని వ్యక్తిగా చూడడం అనేటువంటిది చాలా సార్లు అది పొరబడేటువంటి అవకాశాలు ఉంటాయి సహవాసాల్లో. దాని మూలంగా అంటే ఐక్యత చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇప్పుడు సంఘంలో ఇంకా మన సహవాసం లోపల ఐక్యతను చెడగొట్టేటువంటి చెడిపోయేటువంటి పరిస్థితులు ఎలాంటివి అంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా సహవాసంలో అంటే అనైక్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా తోటి విశ్వాసి పట్ల మనం ప్రవర్తించాల్సినటువంటి రీతి కూడా అంటే వల్ల కూడా అంటే సహవాసంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ సహోదరుడు నాకు చెందినటువంటి వాడు, ఈ సహోదరి నాకు చెందినటువంటిది, నా సహవాసానికి చెందినటువంటిది. కాబట్టి డెఫినెట్ గా అంటే మై ప్రెజెన్స్ లేకపోతే మై సపోర్ట్ అనేటువంటిది నా సహోదరునికి కావాలి. మన ఇంట్లోనే అంటే మన తమ్ముడో చెల్లియో లేకపోతే కుమారుడో కుమార్తెనో
ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే అది మనం తీసుకున్నంత ఈజీగా బయట వ్యక్తులు ఏదైనా చిన్న మిస్టేక్స్ మన పట్ల జరిగిస్తే అంత ఈజీగా తీసుకోవడానికి ఇష్టపడం. దానికి కారణం ఏంటిదంటే ఈ ల్యాక్ ఆఫ్ అంటే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అన్నమాట. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. ఎస్, హీస్ బిలాంగ్స్ టు మీ, షీస్ బిలాంగ్స్ టు మీ. సో హర్ ప్రాబ్లమ్ ఈజ్ మై ప్రాబ్లం, హిస్ ప్రాబ్లమ్ ఈజ్ మై ప్రాబ్లం అనేటువంటి అండర్స్టాండింగ్ అనేటువంటిది పొరబడే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏమైపోతుంది అనంటే వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉంటారు, మనకి ఎందుకులే అని చెప్పేసి విని వినట్టు వెళ్ళిపోతా ఉంటాం. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఆ బిలాంగింగ్నెస్ ని పెంచుకోవడానికి సహవాసాలు ఏం చేస్తే బాగుంటుంది? హలో, సమాధానం పడాలి పాస్టర్ గారు. సమాధాన పడాలి. నేను అనేది ఏంటంటే అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అంటే నాకు చెందినటువంటి వ్యక్తి కాడు, వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలేదో ఉండని, నాకు సంబంధం ఏముంది అనేటువంటి ఆలోచన రాకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఒకళ్ళు తప్పులు తెలుసుకుని సమాధానం పడి క్షమాపణ కోరుకుంటే సరిపోతుంది. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఒకళ్ళు ఏం ఎలా జరిగింది అని ఆలోచించుకొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఆ సమాధానం అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం అయినా. అది మనము ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న విషయం ఏది, డిస్యూనిటీకి సంబంధించి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ లేదా ఇట్లాంటి సమస్యల ద్వారా మధ్యాహ్న మనస్పర్ధలు వచ్చినప్పుడు అది మీరు అన్నది ఓకే. నేను అనేది ఏంటిదంటే సహవాసంలో అనైక్యతకు ఇంకొక కారణం ఏంటిదంటే ఈ వ్యక్తి నాకు చెందినటువంటి వాడు అనేటువంటి ఆ సెన్సిటివ్ మైండ్ లేకపోవడం. ఇది ఇంకొక కారణాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాను. దీన్ని ఎలా మనం బిల్డప్ చేసుకోగలం సహవాసంలో? సహవాసంలో ఒక తోటి సహోదరుడితో మనం ఎలా బిల్డప్ చేసుకోగలం ఈయన నాకు చెందినటువంటి వాడు అని ప్రవర్తించడానికి? ఆయన సమస్య నా సమస్య. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు అనే వాక్యం ఉంది కదా బ్రదర్. ఐక్యత అనేది మెయిన్ ముఖ్యం సహవాసంలో బ్రదర్. అవును, అవును. అదే అంటే ఈయన నాకు చెందినటువంటి వ్యక్తి అనేటువంటి ఆ యొక్క తృష్ణ రావాలి అంటే మనం ఏం చేయాలి అని అంటా ఉన్నాను సిస్టర్. దేవుడైతే అలాగే అందరినీ ప్రేమించడం, మనం కూడా మన సంఘంలో మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ప్రేమించాలి బ్రదర్. అటువంటి ప్రేమ మనకుంటే మన ఓన్ అని ఫీల్ అవుతాం బ్రదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా 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 ఎవరైనా? దగ్గర ప్రేమ లేకపోవడం బట్టి. ఎస్, ప్రేమ ఒక వ్యక్తి పట్ల ప్రేమ పెరగాలి అంటే మన ప్రాక్టికల్ గా అఫ్ కోర్స్ మీరు చెప్తుంది కరెక్టే, అది మూలమే, నేను కాదనట్లేదు. వ్యక్తి పట్ల ప్రాక్టికల్ గా ప్రేమను పెంచుకోవాలంటే ఏం చేయాలి బ్రదర్? అది హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అది మనం ఒక వ్యక్తి ఎడల అట్లా ప్రేమ కలిగి మనం ఉండాలి అని అంటే వాళ్ళు కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు తన ఒపీనియన్ ఏంటి, తన ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. సో అనుగుణంగా దేవుడు ప్రేమ కలిగి మనం ప్రతి విషయంలోనూ తనకి గైడ్ చేస్తూ లేదంటే హెల్ప్ చేస్తూ, అంటే నేను ప్రేయర్ మాత్రమే చేస్తాను అనేది కాకుండా ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ తనకి హెల్ప్ఫుల్ గా ఉంటూ మనకి కూడా ఇద్దరం ఒక ఈక్వాలిటీ వచ్చేంత వరకు, అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు ఆ ప్రేమలో కొనసాగితే తర్వాత ఇద్దరిది బాండింగ్ బాగుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్.
అన్ని థ్యాంక్ యూ సిస్టర్. సిచ్యువేషన్ అంటే ఒకటే వేగా చూస్తే ఈ అమ్మాయి ఒక సైడ్ నుంచే దేవుడు దేవుడు అంటది కానీ ఈ అమ్మాయి ప్రేమ లేదు అనే సిచ్యువేషన్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో తన డెఫినెట్లీ. అవసరతల్లో కూడా పాలు పొందుకుంటూ దేవుని ప్రేమను చూపిస్తూ ప్రార్థన చేసేవారుగా ఉంటే సహవాసం అనేది బిల్డప్ అవుతుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరైనా? ప్రాక్టికల్ గా మన ఫ్యామిలీలో కూడా చేస్తే బయట వాళ్ళకి మనం ఆ యొక్క ప్రేమని చూపించగలం బ్రదర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ఇంకా ఇంకెవరైనా? బ్రదర్ మెయిన్ దేవుని ఆజ్ఞలను పాటించాలి. పాటించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అబద్ధికుడు అన్నారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను తప్పకుండా పాటించితే ఇలాంటి ప్రాబ్లం అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. వెరీ దేవుని గుడ్ సిస్టర్. ఆజ్ఞలు ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇంకా ఎవరైనా? ఇంకో Spirit- బ్రదర్ హలో స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉంటే చెప్పండి. ప్రైజ్ అలా అండి. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉంటే ఈచ్ అండర్స్టాండింగ్ మైండ్ ఉంటది. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు వారు ఒకరినొకరు అర్థం చేసుకుని స్ట్రాంగ్ బాండ్ ఉంటదండి. వెరీ గుడ్. ఇంకెవరైనా? ముందు మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి బ్రదర్. హలో వెరీ గుడ్. ఎస్ మనం ప్రేమించుకోవడం మొదలు పెడితే మనకులాగా ఒకవేళ ఏం మాట్లాడినా కూడా ఎట్లా ఉంటది సిచ్యువేషన్ అనేది మనం ప్రేమించుకోగలిగితే ఎదుటి వారిని కూడా ప్రేమించేలాగా కొన్ని చాయిస్ ఉంది బ్రదర్. ప్రేమించగలుగుతాం. అంటే అందరికి థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. అంటే మనలను మనము ప్రేమించుకోవడం అంటే దానికి కొంచెం అందరికి అర్థమయ్యేలా విపులీకరిస్తే కొంచెం బాగుంటుంది మీ ఆలోచన. ఓకే బ్రదర్. అంటే మళ్ళీ ప్రేమించుకోవడం మీన్స్ మనం ఎలా ఇప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి మనతో ఎలా మాట్లాడాలి అని మనం అనుకుంటాము. మనం కూడా అదే రీతిగా ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము చాలా సార్లు కొన్ని సిచ్యువేషన్ లో ఎదుటి వ్యక్తి ప్రేమగా మాట్లాడితే బాగుండు, సమాధానకరంగా మాట్లాడితే బాగుండు, నాకేమన్నా ఇట్లా ఓదార్చే మాటలు మాట్లాడితే బాగుండు, లేదంటే దేవుని వాక్యం చెప్తే బాగుండు. ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కదా బ్రదర్. మనం ఒక వ్యక్తి మనకి ఎలా చెప్పాలి, ఎలా ఉండాలి, మన ఎడలని ఎలా అనుకుంటామో మనము కూడా వాళ్ళ పట్ల అదే వైఖరి ఉంటే, ఎందుకనంటే ఎదుటి వ్యక్తి ఒక విషయాన్ని చెప్పినప్పుడు మనం దాన్ని తీసుకోలేమన్నమాట. పాజిటివ్ అయితే తీసుకోగలుగుతామేమో కానీ కొన్ని నెగిటివ్స్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఇలా జరిగింది అంటే అవును అలా జరిగింది, నువ్వు ఇలా చేసావు కాబట్టి అలా జరిగింది, లేకపోతే అది జరగబోదును అని నెగిటివ్ మాట్లాడకుండా మనకి ఎవరైనా కొంచెం వాళ్ళని ఆదరించడానికి కానీ ధైర్యపరచడానికి కానీ మనకి ఇలా సిచ్యువేషన్ లో ఉంటే అప్పుడు ఎలాగా ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి ఎలా మాట్లాడితే బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. వాళ్ళు కూడా అదే రీతిగా పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తూ వాళ్ళలో ప్రేమను నింపినట్లయితే మనం ప్రేమించుకుంటాం కాబట్టి అదే రీతిగా వాళ్ళని కూడా ప్రేమించడానికి అవకాశం ఉంది. అంటే థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి చక్కగా అర్థమై ఉంటుంది. అయితే దాన్ని సిస్టర్ చెప్పిన దాన్ని కొంచెం ఇలా మలుచుకుంటే అది కొంచెం రెలవెంట్ ఉంటుంది. ఎలా అంటే మనలను మనం ప్రేమించుకున్నట్టుగా అన్న మాటని మనం ఎలా అర్థం చేసుకోగలిగి బాగుంటుంది అని అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే, నీవు ఏ విధంగానైతే ప్రేమింపబడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటావో ఆ విధంగా ఎదుటి వ్యక్తిని ప్రేమించు అని అంటే దేవుని యొక్క మనస్సు అది కదండి. అంటే బేసికల్ గా నిజంగా గమనించినట్లయితే ఇంతకుముందు సహోదరి పంచుకున్నట్టుగా కొన్ని సందర్భాల్లో ఏమైనా మనకున్న పరిస్థితులను బట్టి మనకున్నటువంటి స్టాండర్డ్స్ బట్టి మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ బట్టి మనకున్నటువంటి స్పిరిచువల్ అంటే అథారిటీని బట్టి మనం ఏమంటాం, మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పేసానంటే ఇది ఇంతే, ఇది ఇక్కడ అంటే మనం కొన్నిటికి మనం యార్డ్ స్టిక్స్ పెట్టేసుకొని ఉంటాం. కానీ ఎదుటి వ్యక్తి ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లోపల ఆ తప్పు చేయాల్సి వచ్చింది అనే విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభు వారే మనకు మాదిరి కదండి. పాపముల చేత పట్టబడినటువంటి స్త్రీ నీ రాళ్లతో కొట్టడానికి అందరూ రాళ్ళు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ప్రభు మీలో పాపము చేయనటువంటి వాడు మొదట
ఆమె మీద రాయి విసరండి అని చెప్పేసి అన్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా మనసులో గుచ్చబడి ఒకటి తర్వాత ఒకడు వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తా ఉంటున్నాం. సో ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు ధర్మశాస్త్రము ఇట్లా చెప్తుంది కాబట్టి ఇది చేయాల్సిందే అన్నటువంటి ఆలోచనే వాళ్ళకు ఉంది తప్ప ఎదుటి వ్యక్తి పాపంలో నుంచి బయటికి తీసుకురావాలి, ఆ పాపంలో నుంచి ఆ అమ్మాయిని స్థితిలో నుంచి ఎలా బయటికి తీసుకొని రాగలము అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఆ ఆలోచన క్రీస్తు వారికి ఉంది. అందుకొరకే ఇక నువ్వు పాపము చేయకుమా సుమి అని ఇకను పాపము చేయకుము అని చెప్పేసి నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా అని చెప్పేసి ప్రేమతో ప్రభు పంపించినట్టుగా మనం గమనిస్తా ఉంటున్నాం. అంటే సిచ్యుయేషన్స్ ఎలా ఒక వ్యక్తి ఆ స్థితిలోనికి అంటే దిగజార్చాయో ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి అని అంటే నేనేమంటానంటే మనం చెప్పుకున్నటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రేమించాలి ప్రేమించాలి ప్రేమించాలని మనం అంటాం. కానీ దానికంటే ముందు ఇంకొక విషయం కూడా ఏంటిదనంటే అంటే మొత్తం బైబిల్ సారాంశం అంతటి కూడా దేవుడు 2 ముక్కల్లో తేల్చిపెట్టాడు. నంబర్ 1 లవ్ యువర్ గాడ్ అని అంటాడు. నంబర్ 2 లవ్ యువర్ నేబర్ అని అంటాడు. ఉన్న ధర్మశాస్త్రం అంతటి తీసుకొచ్చి 2 పెట్టేశాడు. ఇక్కడ గమనించినట్లయితే అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే పక్కని మనం ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రేమ అనేటువంటిది మన హృదయాల్లో అంటే పెళ్ళుబుకుతుంది, ఎప్పుడైతే పెళ్ళుబుకుతుందో అప్పుడు ఏం చేస్తామనంటే వ్యక్తితో కూర్చోవడానికి ఇష్టపడతాం. మనం ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు మనం ఆ వ్యక్తితో కూర్చోవడానికి ఇష్టపడతాం. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. ఆ వ్యక్తి సమస్యను తెలుసుకోవడానికి ఇష్టపడతాం. వ్యక్తి సమస్య తెలిస్తే తప్ప వ్యక్తి సమస్యకు కావాల్సినటువంటి పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడానికి సలహా ఇవ్వడానికి అవకాశము ఉండదన్నమాట. సో మొట్టమొదటిగా గమనించినట్టయితే దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ఇంతకుముందు సహోదరి అన్నట్టుగా మనం అంతగా సహోదరులు ప్రేమించే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గాడ్స్ వర్డ్ షుడ్ రియలీ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క వాక్యపు తాకిడి మన జీవితంలో చాలా స్పష్టంగా కనిపించాలి వ్యక్తులకి. ఇంకొక విషయం కూడా మనము అంటే ఈ విషయంలో గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ స్లైడ్ లో నేను క్రింద రాశాను అనమాట. ఏంటిదంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. సహవాసంలో ఐక్యత చెడిపోవడానికి ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం. ఏంటిదనంటే నీ పట్ల కాన్ఫిడెన్షియల్ ఏదైనా విషయం ఈ అక్కకు తీసుకొని వెళ్ళి చెప్తే లేకపోతే ఈ అన్నకు తీసుకొని వెళ్ళి చెప్తే నిజంగా అది గుప్తంగా ఉంచుతారు. ఇతరులకు నా బలహీనతలు తెలియచేయరు, నా గురించి యథార్థంగా ప్రార్థన చేస్తారు, నాకు కావలసినటువంటి ప్రార్థన పూర్వకమైనటువంటి సలహా ఇస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇతరులకు కలగాలి. అరే ఈ అన్నకు చెప్తే, ఈ సునీల్ అన్నకు చెప్తే మొత్తం టామ్ చేసేస్తాడు రా బాబు అని చెప్పేసి అని అనుకుంటే వాడి బలహీనత ఎప్పుడు కూడా జీవితంలో నీ ముందు ఓపెన్ కాదు. సో కాబట్టి ఎప్పుడైతే వ్యక్తుల పట్ల అలాంటి సదాభిప్రాయం ఉండదో, వ్యక్తుల మధ్యన అలాంటి సదాభిప్రాయం ఉండదో, వ్యక్తుల సమస్యలు ఒకరితో ఒకరు పంచుకొనలేరు. వ్యక్తుల సమస్యలు ఒకరితో ఒకరు పంచుకోలేకపోతే ఒకరికొకరు సహాయం చేసుకోలేరు. ఒకరికొకరు సహాయం చేసుకోలేకపోతే అది క్రైస్తవ సహవాసమే కాదు. అపోస్తల కార్యాలు మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 42nd verse లో అనుకుంటాను బహుశా, అక్కడ వాళ్ళు ఎర్లీ చర్చ్ లో వాళ్ళు క్రీస్తులోకి వచ్చిన తర్వాత సంఘంలో చేర్చబడ్డ తర్వాత వాళ్ళు అపోస్తలుల బోధ యందు కదండి, సహవాసం అందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన ఎడతెగక ఉండిరి అని చెప్తూ అక్కడ గమనిస్తూ ఉన్న మన 47th verse అనుకుంటాను బహుశా, అక్కడికి వచ్చేసరికి నిజంగా వాళ్ళ యొక్క బాండ్ లేకపోతే వాళ్ళ అండర్స్టాండింగ్ ఎంతగా ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండ్రి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేర్చుచూ ఉండెను. వాట్ ఎ బ్యూటిఫుల్ అంటే ప్రాక్టీస్ ఇన్ దేర్ ఫెలోషిప్ రియలీ. ఆనందంతోనంట నిష్కపటంతో
నిష్కపటమైనటువంటి హృదయం అంట. అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా కలుస్తూ వచ్చారు, ఫ్రీక్వెంట్ గా సహవాసం చేస్తూ వచ్చారు, ఫ్రీక్వెంట్ గా ఒకరికొకరు అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. కాబట్టి దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు కార్యాలు చేశాడు. కార్యాలు చేయడం వల్ల వాళ్ళ జీవితాల్లో సమూలమైనటువంటి మార్పు కలిగిందంట. సమూలమైన మార్పు కలగడం వల్ల వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే, వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ ఆనందం, వాళ్ళు ఎక్కడ కలిస్తే అక్కడ ఆనందం. ఓ మందిరానికి వచ్చి కూర్చుంటేనే కాదు, వాళ్ళు ఎక్కడ కలిస్తే, రోడ్డు మీద కలిసిన, బస్ స్టాండ్ లో కలిసిన, ఇంట్లో కలిసిన, సహవాసాలు కలిసిన, సమాజంలో కలిసిన, సంఘంలో కలిసిన, వారిద్దరి మధ్యన ఆనందం ఉందంట. రెండవదిగా నిష్కపటమైనటువంటి హృదయంతో కలిగి ఉన్నారంట. ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అంటే వాళ్ళు ఉన్నారు. ఎంత ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు ఉన్నారో దాన్ని బట్టి అర్థం అవుతుంది. కాబట్టి అక్కడ క్రింద నేను క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చండి. తప్పకుండా అమ్మా. అంటే ఒక చిన్న సమస్య ఇది, ఈ వాక్యానికి రిలేటెడ్ కాబట్టి అడుగుతాను. సమయం ఉందంటే అడుగుతాను కదా. ప్లీజ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్. హస్బెండ్ కొంచెం మోడరేట్, బై బర్త్ క్రిస్టియన్, వైఫ్ బాగా బిలీవర్, ఇద్దరు ఎంప్లాయీస్. అయితే ఓకే. వైఫ్ డ్యూటీలకి వెళ్ళిపోయేటప్పుడు హస్బెండ్ వేరే అన్యులతోని ఎవరికైనా సహవాసం కలిగినప్పుడు, ఈవిడ ఆ. క్రిస్టియన్ అయినప్పుడు ఈమె తన భర్తను ప్రేమిస్తూ క్షమిస్తూ ఇతరులను కూడా క్షమిస్తూ మరి ఈ ప్రేమను అక్కడ చూపించడం విషయంలో ఎలా బిహేవ్ చేయాలి? ఒకవేళ తన భర్త వేరుగా రూడ్గా బిహేవ్ చేశాడని ఆమెతోని కోప్పడాలా, భర్తతో కోప్పడాలా, లేదు ఇద్దరిని క్షమిస్తూ ఎలా జీవించాలి అనేది, ఈ క్షమాపణ అంటే నిష్కపటమైన హృదయం కలిగి అలాంటి సిచ్యువేషన్ లో ఆమె ఉండగలదా? ఉంటే ఏంటవుతుంది? కొంచెం ఏం చెప్పగలరా? థ్యాంక్ యూ సిస్టర్. అంటే నాకు నా అవగాహన నుంచి చెప్పగలను. తర్వాత కృష్ణ అన్న కూడా ఉన్నారు కాబట్టి అన్న Okay. మనకు సహాయం చేయగలరు. అంటే ఇది అయితే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కాబట్టి ఆవిడ సహించలేనటువంటి సమస్య. కానీ Yes. దేవుని ప్రేమను బట్టి క్షమించాలి. అటువైపు వాళ్ళతో ఎలా రియాక్ట్ అయ్యాలి, తన భర్తతో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ వెరీ గుడ్ అంటే ప్రాక్టికల్ ఇష్యూస్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సంఘాల్లో అంటే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా ఉంది. సో అంటే ఈ విషయంలో మాత్రము నంబర్ 1 నాకున్నటువంటి అవగాహన వెరీ మటుకు బర్నింగ్ ఇష్యూ. నా మటుకు నేనేమంటానంటే నంబర్ 1 వ్యక్తిగతంగా ఆమె బర్డన్ తోటి ఎలాగూ బర్డన్ తోటే ఉంది కాబట్టి తప్పకుండా ప్రార్థన చేస్తారు. విశ్వాసి కాబట్టి, ఆమె ప్రభు మీద ఆధారపడే వ్యక్తి కాబట్టి అది చేయాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కొరకు ఆమె ఆధారపడాల్సిందే నంబర్ 1. రెండవది ఏంటిదనంటే భర్తతో వ్యక్తిగతంగా ఆమె మాట్లాడుకోగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా చూసి వ్యక్తిగతంగా భర్తతోటే తను మాట్లాడాలి. వ్యక్తిగతంగా భర్తతో మాట్లాడినప్పటికీ ఒకవేళ వారిద్దరి మధ్యన మాట్లాడుకోవాల్సిన సమస్య ఉంటే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలో ఈ సమస్యను కలిసి డిస్కస్ చేసుకుంటే మంచిది. ఈ సమస్యను డిస్కస్ చేసుకొని ఇది క్షేమం కాదు అనేటువంటి విషయం భర్త అర్థం చేసుకునేట్లుగా భర్తకు చెప్పాల్సిన బాధ్యత భార్యకు ఉంది. ఒకవేళ భార్య చెప్పలేని పరిస్థితులు ఉంటే వాళ్లకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి కుటుంబం కావచ్చు, పాస్టర్ కావచ్చు, పెద్దలు కావచ్చు, వారి కుటుంబంతో చనువుగా ఉండేటువంటి ఆత్మీయ నాయకులు, అంటే క్రైస్తవ ఆత్మీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఈ సమస్యను అంటే ముందు పెట్టి ప్రాక్టికల్ గా ఎలా ఈ సమస్య నుండి బయటకు తీసుకొని రావాలి అని సలహాలు సూచనల మేరకు ఆ సమస్య నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అప్పటికీ ఒకవేళ భర్త వినలేని పరిస్థితిలో ఉంటే మాత్రము డెఫినెట్ గా ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే సహకరిస్తా ఉన్నారో పాపం చేయడానికి, తన భర్త పాపం చేయడానికి సహకరిస్తున్నారో ఆ వ్యక్తితో కూడా అంటే ఆమెకు అందుబాటులో ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులను మధ్యలో కూర్చోబెట్టుకుని, ఒకవేళ ఆమె విశ్వాసి అయితే డెఫినెట్ గా ఆత్మీయ సహోదరులు, కుటుంబ సభ్యులు ఆత్మీయులను కూర్చోబెట్టుకొని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ లోకస్తురాలైతే మాత్రము, అన్యులైతే మాత్రము అంటే భర్త చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, ఆత్మీయులు చెప్పినా వినకపోతే అంటే కొన్ని డ్రాస్టిక్ గా కొన్ని
క్షమిస్తాము, కానీ పాపం చెయ్యు అని చెప్పి క్షమించలేదు. మీరు పాపం చేస్తూ ఉండండి, నేను క్షమిస్తూ పోతుంటాను అని అనడంలో ప్రయోజనం లేదు. కాబట్టి డెఫినెట్ గా ఆయన తప్పు నిజమే, ఖండించి వారిని సపరేట్ చేయడం మంచిదే కదా. డెఫినెట్లీ. అందుకొరకే ఖండించి వాళ్ళు ప్రేమ సపరేట్ ప్రేమ అయిపోతే ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట చెప్తారు పౌలు గారు. మీరు ప్రేమ చూపుచూ సత్యం చెప్పవలను అని అంటారు. అంటే ప్రేమిస్తూ ఉంటాను, క్షమిస్తూ ఉంటాను, నేను చెప్పను అని అంటే కుదరదు. నేను చెప్తాను కానీ ప్రేమించను అనడం కూడా కుదరదు. ప్రేమ చూపాలా, సత్యం చెప్పాలా. కాబట్టి భర్త ఒకవేళ తనతో చనువుగా ఉండగలిగితే వాళ్ళ సమస్య అక్కడే తీర్చుకోవచ్చు వాళ్ళు. భర్త వినలేని స్థితిలో ఉంటే మాత్రము పెద్దల యొక్క సహకారము, వారి ప్రార్థన సహకారము తీసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక లోకస్తులైతే, ఒక భర్త కూడా లోకస్తులైతే మాత్రము మనం చట్టపరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరతలు ఉంటాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీంతో అన్న పాటు కృష్ణ అన్న, మీరు ఏమైనా దానికి ఏమైనా జోడించగలరు? దీంతో పాటు మీరు చెప్పినవన్నీ చేస్తూ ఇనిషియల్ స్టేజ్లో ఒకవేళ తాను ఉద్యోగానికి వెళ్తూ బిజీగా ఉండి భర్త భార్య ఇద్దరు సరిగా అర్థవంతంగా గడపలేని పరిస్థితుల్లో ఆమె ఉద్యోగానికి కొన్ని రోజులు లీవ్ పెట్టి వాళ్ళు ఇద్దరు కలిసి ఉండడానికి కూడా ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. ఈ స్టెప్స్ ఇవన్నీ చేసే ముందు ఆవిడ లీవ్ పెట్టి వాళ్ళిద్దరు కలిసి ఇంట్లో లేకపోతే ఎక్కడైనా సరే వాళ్ళిద్దరు కలిసి నెమ్మదిగా మాట్లాడుకోవడానికి, వాళ్ళ రిలేషన్షిప్ని రీబిల్డ్ చేసుకోవడానికి ఆమె ఎఫర్ట్స్ తీసుకొని సెలవు పెట్టి తనతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ స్టెప్స్ అన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయం చేస్తాడు. చేస్తారు. ఎందుకంటే చాలామంది ఉద్యోగానికి, వ్యాపారానికి, డబ్బు సంపాదించడం వాటికి ప్రాముఖ్యత ఇచ్చి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది సేవ చేసేవాళ్ళు సేవకి బ్యాలెన్స్ చేసుకోవడం తెలియక అలాగా వాటికి, ఉద్యోగానికి, డబ్బు సంపాదించడం, సేవ, బిజినెస్ అలా వెళ్ళిపోయి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వేరే వేరే వ్యసనాల్లో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరతను బట్టి భార్య సెలవు పెట్టి ఒక నెల రోజులో 2 నెలల్లో ఏదో సెలవు పెట్టి ఫ్యామిలీ రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకోవడానికి ఆమె ప్రయత్నం చేయాలి. ఒకవేళ అవసరమైతే తను కూడా, భర్త కూడా అలాంటి ఎఫర్ట్స్ తీసుకొని ఇద్దరు కలిసి ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. ఇంకొక విషయం కూడా నేను ఇంకొక విషయం కూడా యాడ్ చేయాలని ఆశపడతాను నేను. ఇటువైపు నుండి అటువైపు నుండి సమస్యలు అట్లాంటి సమస్యలు ఉండడానికి కొన్ని కుటుంబాల్లో ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఏంటిదంటే భార్య తన యొక్క బాధ్యతలను, తన విధులను కుటుంబంలో సరిగా నిర్వర్తించలేకపోవడం వల్ల, వాక్యానుసారమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్ల కూడా విసిగిపోయి హస్బెండ్ ఈ విషయాల్లోపట తప్పిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యన ఏకత్వంలో వాళ్ళు ఎదగకపోవడానికి గల కారణాలు ఉంటాయి. ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే, మనం విశ్వాసులం కాబట్టి ఈ విషయం మాట్లాడితే పాపమేమో, ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడకూడదేమో అని చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుడు ఈ సెక్షువల్ లైఫ్ ని కుటుంబంలో మాత్రమే అలో చేశాడు. అంటే భార్య భర్తల మధ్యన మాత్రమే అలో చేశాడు. వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి దాపరికాలు లేకుండా వాళ్ళిద్దరిని ఒక్క ప్రకటింకలో నుంచి తీశాడు. కాబట్టి ఈ లీవింగ్, క్లీవింగ్, బికమింగ్ వన్ ఫ్లెష్ అనేటువంటి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆ ప్రిన్సిపల్ కి అనుగుణంగా ఎదగాలని దేవుడు కోరుకుంటా ఉన్నప్పుడు, అంటే భర్త తన విధులను కుటుంబంలో నెరవేర్చాలి, వాక్యానుసారమైనటువంటి బాధ్యతల్ని
భార్యగా తన కుటుంబంలో వాక్యానుసారం అంటే తన బాధ్యతలు నెరవేర్చే విషయాలు షీ మస్ట్ బి వెరీ సెన్సిటివ్. అట్ ద సేమ్ టైం ఈ సెక్షువల్ లైఫ్ లో స్పెషల్లీ అంటే మా సహవాసంలో నేను పోయేటువంటి ఇంతకుముందు వెళ్ళేటువంటి సహవాసంలో ఇక స్పిరిచువల్ అని అంటే ఈ సెక్షువల్ లైఫ్ గురించి ఏం మాట్లాడకి వీల్లేదు, అది పాపము అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే భార్య భర్తను సంతృప్తిపరచడము, భర్త భార్యను సంతృప్తిపరచడము అనే విషయాల్లో కూడా అంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు అంటే నమ్మకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాంటి ఏరియాస్ కూడా ఏమైనా అంటే ఆ వ్యక్తి తప్పిపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయని అంటే భార్యగా తను కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంటుందన్నమాట. సెక్షువల్ ఇంటిమసీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. దాని పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరత ఎంతో ప్రాముఖ్యమైంది. ఓకే, అది బ్రదర్ సునీల్ చెప్పినది వాక్యానుసారము, దాని వాక్యానికి ఆధారము 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1-7 వరకు చదువుతూ ఉంటే క్లియర్గా అపోస్తలుడైన పౌలు భార్యాభర్తలుగా ఎడబాటు ఉండకూడదు, ఒకవేళ ప్రార్థనకో ఇంకేదో పరిస్థితిని బట్టి కొంచెం ఎడబాటు ఉండాలనుకుంటే అది ఇద్దరి మధ్య సమ్మతితోటి ఎడబాటు ఉండాలి, తర్వాత వాళ్ళు కలిసి ఉండాలని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి బ్రదర్ సునీల్ చెప్పింది చాలా ఇంపార్టెంట్. అది 1 కొరింథీ 7వ అధ్యాయము 1-7 వరకు మీరందరూ చూడండి, అది చాలా ప్రాముఖ్యము. భర్తకు మ్యారేజ్ రైట్స్లో ఈ సెక్షువల్ నీడ్స్ తీసుకునే అవసరం ఉంది. అదేవిధంగా భార్య కూడా ఈ యొక్క నీడ్స్ తీర్చుకునే అవసరం ఉంది. ఈ 2 విషయాల్లో చాలా సెన్సిటివ్గా భార్యాభర్తలు టైం ఇచ్చి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానివల్ల వాళ్ళు బయటకు వెళ్ళడానికి, బయట ఇలాంటి రిలేషన్షిప్స్ లేకుండా ఉండడానికి కూడా చాలా వరకు ప్రొటెక్ట్ చేయబడతారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇంకా ఈ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఎవరైనా ఇంకేమైనా అంటే మీ ఆలోచనలు ఏమైనా చెప్పగలరా? గుడ్ క్లారిఫికేషన్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ కదా. ఇది హోషియా గ్రంథం మనము బాగా ధ్యానించినట్టయితే స్పాయిల్ అయిపోయినటువంటి లైఫ్స్ కూడా దేవుని ప్రేమను బట్టి మళ్ళీ ఐక్యం అవడానికి అవకాశం ఉందండి. అదే క్షమించగలిగే అంటే స్పాయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళని క్షమించడం అనేది హార్ట్ లో జరగవలసిన ప్రక్రియ. అది జరగాలంటే మరి దేవుని సహాయం చేయాలి. అదే హోషియా గ్రంథంలో మాక్సిమం దేవుని ప్రేమ కనబడుతుంది కాబట్టి స్పాయిల్ అయిపోయిన వాళ్ళు అది చదివితే ఒక పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిది. అయితే కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుందండి. 12వ వచనంలో ఒక చక్కని మాట. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే మనం దాంట్లోంచి బయటకు వచ్చేద్దాం. ఆ టాపిక్ అంటే ఏదైతే ఇప్పుడు భార్య భర్తల మధ్య అన్నట్టు సమస్య గురించో దాన్ని బయటకు వచ్చేసి విదిన్ ద ఫెలోషిప్ సహవాసం లోపట ఒకరినొకరము అంటే ఈ ట్రాన్స్పరెన్సీలో ఎదగగలము అని చెప్పేసానంటే ఈ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ని అంటే మన జీవితాల్లో ప్రాక్టీస్ చేయాలి. ఏంటిది అనంటే పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము వీటిని ధరించుకోండి. ఎవడైనాను తనకు హాని చేసనని ఒకడు అనుకున్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి అని చెప్పేసి అంటాడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అని అంటాడు ఇక్కడ. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం ఆ మాట చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ
ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, కాన్ఫిడెన్షియాలిటీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, బిలాంగింగ్నెస్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవది ఏంటిదంటే ఫర్గివింగ్ ఈచ్ అదర్ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం ఎందుకు అని అంటే మనం గమనించినట్టయితే 15th verse లో అంటాడు ఒక మాట, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండడి అని అంటారు. కాబట్టి అంటే దేవుడు ఇచ్చినటువంటి సమాధానము మన హృదయాల్లో ఏలాలంట. అప్పుడే నిజంగా మన సహవాసంలో మనం ఒకరికి ఒకరము అన్నట్టుగా అంటే కలిసి ఎదగడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే క్రైస్ట్ లైక్ లవ్ ని మనము ఎక్సర్సైజ్ చేసేటువంటి వారంగా మనం ఉండాలన్నమాట. ఓకే, ఇంకా మనం గమనించినట్లయితే ఇంతకు ముందు సహోదరి అన్నట్టుగా మన క్రీస్తు ఎరిగినటువంటి వారమని చెబుతూ ప్రక్కవాడిని క్షమించకపోతే అంటే ప్రయోజనం ఏంది అని చెప్పేసి అని అంటారు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే ఆ మాటల్ని మనం చూస్తాం, చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉంటారు. అంటే మనము అంటే వ్యక్తినే ప్రేమించకపోతే దేవుని ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలము అనే విషయాల గురించి అట్లా యోహాన్ భక్తుడు రాస్తూ ఆ మాట చెప్తా ఉంటాడు అనమాట. కాబట్టి ఒకసారి 4వ అధ్యాయము 20-21 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. ఏమంటాడంటే, ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనము ఆయన వలన పొంది ఉన్నాము అనేటువంటి మాట మనం గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఇంకొక మాట కూడా మనం 11వ వచనంలో మనం గమనిస్తా ఉంటున్నాం. 11, 12 వచనాల్లో 12 వచనాల్లో అడేమంటాడు, ప్రియులారా దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును అని చెప్పేసి అని అంటాడు. ఇంకొక మాట కూడా అంటాడు, అదే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో గమనించినట్లయితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము అని చెప్పేసి అని అంటాడు. అందుకొరకు పౌలు గారు చాలా సందర్భాల్లో అంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనించినట్లయితే, ఇదిగో మీ కొరకు అంటే ఇలా చేసాము, అలా చేసాము, మా జీవితమే మీకు మాదిరి, మీరు మమ్మల్ని చూశారు, చేశారు అని చెబుతూ మాట్లాడుతూ చివరికి మా ప్రాణములను సైతం కూడా మేము అంటే లెక్క చేయలేదు, మీకోసము మా ప్రాణములను పెట్టడానికి కూడా మేము సిద్ధమై ఉన్నాము అని చెప్పేసి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు అనమాట. కాబట్టి ఈ మాటలన్నీ చూస్తా ఉన్నప్పుడు అంటే మనం ఎంత తగ్గింపు స్వభావం కలిగి క్రీస్తు ప్రేమను మనం కలిగి ఇతరులను ప్రేమించిన బద్దులమైతే, ఇతరులను ప్రేమించగలిగితే సహవాసంలో ఒకరికి ఒక్కరము మనము అంటే పురికొల్పుకోగలగలము, ఒకరినొకరం బలపరచుకోగలము, ఒకరినొకరం హెచ్చరించుకోగలము, ఒకరినొకరం ధైర్యపరచుకోగలము, మరి బలహీనులకు మనం ఊతనివ్వగలము. అందుకొరకే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి గమనించినట్టయితే అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే 12 వచనాల నుండి 12 నుండి క్రిందికి రాస్తూ, సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా నేను మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి.
ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్పి అని ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము అనేటువంటి మాట 16వ వచనంలో అంటాడనమాట. కాబట్టి మనం ఈ విషయాలన్నీ చూస్తా ఉన్నప్పుడు నిజంగా అంటే సహవాసంలో మన యొక్క పాత్ర, సహవాసంలో మన యొక్క బాధ్యత ఎంత శ్రేష్టమైందో, ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి సహవాసం అనేటువంటిది లోకంకి చెందినటువంటిది కాదు. ఇది క్రీస్తు ద్వారా, క్రీస్తునందు మనకి ఇవ్వబడినటువంటి ఒక చక్కని సంబంధ బాంధవ్యం. సో ఇది ఒకరికొకరు మనము అన్నటువంటి లెక్క, ఒకరి విషయమై ఇంకొకరికి అంటే ఇంకొకరు దేవునికి లెక్క అప్పగింపవలసినటువంటి వారం అంటున్నాం. అందుకొరకే అక్కడ ఇంకో చక్కని మాట అంటుంది. అంటే సమయం అయిపోయింది, క్షమించండి. ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఏమంటానంటే గలతీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం అనుకుంటా ఒక మాట అంటాడు. చూడండి, ఒక మాట అంటాడు. సహోదరులారా, మొదటి వచనం, సహోదరులారా, ఏ తప్పితములోనైనాను చిక్కు కొనిన ఎడల ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భావములను ఒక భరించి ఇలా క్రీస్తు నియమమును పూర్తిగా ఏం చేయాలంట, నెరవేర్చండి అని చెప్పేసి గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మాట్లాడుతూ అక్కడ కింద ఇంకా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ప్రతి వాడును తన బరువు తానే భరించుకునేవారు. ఇక్కడ చక్కని పాఠం మనం నేర్చుకోవాలి. ఏంటంటే మనము కూడా అట్లాంటి పడతామని తన విషయమై తాను జాగ్రత్తగా చూసుకొనుచు మనమట సాత్వికమైనటువంటి మనసుతో ఇతరులను దారికి తీసుకొని రావాలను అనేటువంటి మాట. సో ఎంత గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ దో వీఆర్ ప్రైమరీ మెంబర్స్ ఆఫ్ ద ఫెలోషిప్, ఒక సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి ఒక సంఘంలో సహవాసంలో ఒక సభ్యులంగా ఉన్నప్పటికీ అంటే ప్రతి ఒక్కరి విషయమై మనకు బాధ్యత ఉంది. ఒక సంఘ సేవకుడికో, సంఘ నాయకుడికో, సంఘ పెద్దకో, పాస్టర్కో, ఎవరికో కాదు, కానీ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రైమరీ మెంబర్ ఆఫ్ ద ఫెలోషిప్, ఇన్ ద ఫెలోషిప్ అంటే దట్ రెస్పాన్సిబిలిటీస్ లైస్ అపాన్ హిమ్. కాబట్టి ఈ విషయంలో మనము దయచేసి ఆలోచన చేద్దాం. సాత్వికమైన మనస్సుతో మనము అంటే వారికి బుద్ధి చెప్పడము, సరిచేయడము, ఒకరినొకరు ఆదరించుకోవడం, ధైర్యపరచుకోవడం, బలపరచుకోవడం, పురికొల్పుకోవడం, మరి ఊతనివ్వడం, ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు వాటి గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ గాడ్ హస్ గివెన్ us. సో అలాంటప్పుడు వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ వీఆర్ ఇన్ ద ఫెలోషిప్. ఓకే, సో అంటే మనకు సమయం కూడా అయిపోయింది కాబట్టి ఒకసారి మనము ఆలోచన చేద్దాం. అంటే క్రీస్తునందు బిడలంగా మన బాధ్యతల్ని మనము ఏంటి అని ఒక్కసారి దయచేసి ఒక అరగంట అట్లా కూర్చొని ఒక డైరీ పట్టుకొని మన లైఫ్ ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని మనలో ఉన్నటువంటి మిస్టేక్స్ ని ఒక పేపర్ మీద రాసుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా, దీస్ ఆర్ ద ఏరియాస్ ఇన్ విచ్ ఐ నీడ్ డిసిప్లిన్ లార్డ్. ఈ ఏరియాస్ లోపల నాకు డిసిప్లిన్ కావాలి. నా సహవాసం పట్ల నా బాధ్యత విషయంలో ఇదిగో నేను ఇలా ప్రవర్తించడానికి, ఇలా చేయడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని చెప్పి మనం ప్రభుతో మన జీవితాల్ని ప్రభుకు అప్పగించుకుంటూ ప్రభు మహిమార్థమై మరి సంఘం కొరకు, సహవాసం కొరకు పని చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్.